హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం జీలం వాటర్కి సంబంధించి ఏవైతే ఫ్లడ్స్ వచ్చినాయో, జీలం రివర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మన ఇండియాలో మనందరికీ తెలిసిందే ఇండస్ రివర్ ఏదైతే ఉందో ఆ ఇండస్ రివర్లో మనకి ఈ జీలము, చీనాబు, దాని తర్వాత రావి రివరు, లేదంటే ఇలా మనకి ఏవైతే 5 రివర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి ఇండస్ వాటర్లో కలుస్తున్నాయి. దానికి సంబంధించి మన ఇండియాలో అండ్ పాకిస్తాన్కి సంబంధించి కంబైన్డ్గా ఈ నదులు ఫ్లో అవుతూ ఉంటాయి. ఇండియాలో ఫ్లో అవుతూ ఉంటాయి అండ్ పాకిస్తాన్లో కూడా ఫ్లో అవుతూ ఉంటాయి. ఇవన్నీ మీకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించి మనం ఆల్రెడీ అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నాము. ఇండస్ వాటర్ ట్రీటీ అని చెప్పి మనం ఒక ట్రీటీ అగ్రిమెంట్ ఒకటి చేసుకున్నాము. ఈ అగ్రిమెంట్ భాగంగా మనం ఏం చేయాలి? మన మన పేరు మీదగా లేదంటే ఇండియా కోసం అని చెప్పి ఒక 3 రివర్స్ ఉన్నాయి ఇందులో. అండ్ మన పాకిస్తాన్‌కి సంబంధించి ఒక 3 రివర్స్ ఉన్నాయి. అందులో ఒక రివరే జీలం రివర్. అయితే జీలం రివర్ మీద కంట్రోల్ ఎవరికుంది అంటే మన పాకిస్తాన్‌కి పూర్తిగా టోటల్ కంట్రోల్ వచ్చింది. దేనివల్ల వచ్చింది? ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల వచ్చింది. అయితే ఈ ట్రీటీ రీసెంట్‌గా సస్పెండ్ చేయడం వల్ల మన ఇండియా వితౌట్ ఇన్ఫర్మేషను, వితౌట్ ప్రాపర్ మెసేజ్ జీలం వాటర్‌ని ఒక్కసారిగా వదలటం వలన మన మన ఇండియాలో చూసుకుంటే ఇండియాకి జీలం వాటర్ మీద 2 డ్యామ్స్ కన్‌స్ట్రక్షన్ చేసున్నాయి. ఆ 2 డ్యామ్స్ నుంచి ఒక్కసారిగా వాటర్ వదలటం వల్ల పాకిస్తాన్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఫ్లడ్స్ వచ్చేసినాయి. వాటర్‌లో మునిగిపోయింది. అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ ఏమంటుందంటే ఇది కౌంటర్ అటాక్ కిందగా మా మీద చేశారని చెప్పి అంటుంది. మొత్తం సినారియో అసలు జీలం వాటర్ ఏంటి? ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఏం చదువుకోవాలి? జీలం వాటర్‌కి సంబంధించి మనకు జియోగ్రఫీ మీ సిలబస్‌లో ఉందా? కంపల్సరీగా జీలం రివర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ట్రిబ్యూటరీస్, డిస్ట్రిబ్యూటర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి జీలం గురించి పక్కా క్వెషన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్‌లో. సో, అందుకని జీలం గురించి కంప్లీట్‌గా మీరు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం జీలంకి సంబంధించి ఏమేమి ఉన్నాయి ట్రిబ్యూటరీస్, డిస్ట్రిబ్యూటర్స్ గాని, లేదంటే ఇది ఎక్కడ పుడుతుంది? ఏమైంది? దీని మీద డ్యామ్స్ ఏమున్నాయి? పాకిస్తాన్‌లో ఇష్యూ ఏంటి? మొత్తం క్లియర్‌గా ఇన్ డెప్త్‌గా మనం ఈరోజు మాట్లాడుకుందాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. చాలామంది వీడియోకి సంబంధించి పీడీఎఫ్ ఎక్కడ దొరుకుతుంది సార్ అని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్‌లో చెబుతూ ఉంటారు. అయితే వీడియోకి సంబంధించి పీడీఎఫ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అవైలబుల్‌గా ఉంది. దీనికి సంబంధించి పీడీఎఫ్స్, దాని తర్వాత డైలీ కరెంట్ అఫైర్స్ టెలిగ్రామ్ ఛానెల్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. డైలీ కరెంట్ అఫైర్స్, క్విజెస్ అండ్ డైలీ ఎంసీక్యూస్, అప్డేట్స్ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో అందజేస్తూ ఉంటాను. చాలా ఇంపార్టెంట్ స్టఫ్ అందులో అవైలబుల్‌గా ఉంటుంది. టెలిగ్రామ్ ఛానెల్ లింక్ స్కై అకాడమీ తెలుగు అని సెర్చ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఒకసారి డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇచ్చాను. జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవ్వవద్దు. రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి మన యాప్‌లో కూడా ఇంపార్టెంట్ కోర్సెస్ ఆల్రెడీ అవైలబుల్‌గా ఉన్నాయి. మంచి కోడింగ్‌తో లైఫ్ లాంగ్ మర్చిపోని విధంగా మన కోర్సెస్ మంచి మెమరీ ఎయిడ్స్‌తో, డెప్త్ నాలెడ్జ్‌తో ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ, ఆర్ఆర్‌బీ గ్రూప్ డి, సీజీఎల్, సీహెచ్ఎస్‌లు, బ్యాంకింగ్ ఇలాంటి వాటికి మన యాప్‌లో బాగా తక్కువ ప్రైజెస్‌లో క్లాసెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడే జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ మనం తీసుకుంటే జీలం రివర్ ఎక్కడ పుడుతుంది అని చెప్పి చూసుకుంటే ఒకసారి మ్యాప్‌లో చూసుకున్నారు అనుకుంటే మన జీలం రివర్ ఏదైతే ఉందో ఈ జీలం రివరు ఇండియాలో వెరీనాగ్ స్ప్రింగ్, ఈ ఏరియాలో మనకి వెరీనాగ్ స్ప్రింగ్ అని చెప్పి ఒక ఏరియా ఉంది. ఈ వెరీనాగ్‌లో మనకి ఈ జీలం పుట్టుక జరుగుతా ఉంది. రైట్. వెరీనాగ్‌లో మనకి జీలం రివర్ పుట్టుక జరుగుతా ఉంది. ఇది మెల్లిమెల్లిగా ఏం చేస్తుందంటే కాస్త కొద్దిగా భాగమే మన ఇండియాలో ఉండి దాని తర్వాత ఎల్ఓసి దగ్గర నుంచి దాటి మనకి పాకిస్తాన్‌లో ప్రవేశిస్తుంది. ప్రవేశించి అక్కడే తిరుగుతూ ఏం చేస్తుందంటే మెల్లిమెల్లిగా చీనాబ్‌లో వెళ్లి కలుస్తుంది. చీనాబ్ రివర్ ఉంది కదా! మన చీనాబ్ రివర్‌లో వెళ్లి కలుస్తుంది. రైట్. ఇంతవరకు బాగా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్‌గా ఇండస్‌లో వెళ్లి కలవదు ఇది. చీనాబ్‌లో వెళ్లి కలుస్తుంది. దాని తర్వాత ఆన్ ద వేలో మళ్ళీ రావి కూడా వెళ్లి కలుస్తుంది. రావి కూడా వచ్చి చీనాబ్‌లో కలుస్తుంది. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఏమవుతదంటే ఇవన్నీ కలిసి ఇండస్‌లో కలవటం జరుగుతా ఉంది. అవునా? సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఈ జీలం రివరు ఎక్కడ పుట్టుక జరిగింది అనేది ఇంపార్టెంట్. మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. వెరీనాగ్ స్ప్రింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్‌లో మనకి ఇది కలవడం జరుగుతా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇదొచ్చేసి కాశ్మీర్ వ్యాలీలో ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి చూసుకుంటే పాసెస్ త్రూ శ్రీనగర్ అండ్ ద ఊలార్ లేక్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఏషియా. ఈ శ్రీనగర్‌లో చూసుకుంటే మనకి ఈ కాశ్మీర్ వ్యాలీలో మనకి ఈ జీలం వాటర్‌లో ఊలార్ లేక్ అని చెప్పి ఒక లేక్ వచ్చి కలవడం జరుగుతా ఉంది. ఇది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. రైట్. చాలా ఇంపార్టెంట్. ఊలార్ రివర్‌కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియోనే ఉంది మన ఛానెల్‌లో. ఒకసారి చూడండి. దీని ప్రాముఖ్యత చూసుకుంటే మనకి పాసెస్ త్రూ శ్రీనగర్ అండ్ ద ఊలార్ లేక్. ఈ మధ్యలో నుంచి మనకి ఊలార్ లేక్ మధ్యలో నుంచి మనకి ఈ జీలం రివర్ పాస్ అవ్వడం మనకి కనిపిస్తా ఉంది. రైట్. సో, చూసుకుంటే మనకి జీలం రివర్ గురించి చూసుకున్నాం అనుకుంటే దాని మీద మన ఇండియాలో డ్యామ్స్ ఏమున్నాయి? ఇండియాలో డ్యామ్స్ ఏమేమి ఉన్నాయంటే ఊరి డ్యామ్ ఒకటి ఉంది. దాని తర్వాత మనకి కిసాన్ గంగా డ్యామ్ ఒకటి, 2 డ్యామ్స్ కనిపిస్తా ఉన్నాయి. ఇది చూసుకుంటే మనకి ఏదైతే కిసాన్ గంగా రివర్ ఏదైతే ఉందో ఆ రివర్ వాటర్ జీలంలో కలవడానికి
కిసాన్ గంగా రివర్ ఏదైతే ఉందో ఈ రివర్ వాటరు ఏదైతే మన మన గంగా మన ఏదైతే జీలం ఉందో ఆ జీలంలో కలవడానికి మనకి ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, రైట్. ఇదేంటిది జీలం రివర్. ఈ జీలం రివర్ను వాటరు అండ్ మన కిసాన్ గంగా వాటరు ఏవైతే ఈ 2 వాటర్స్ ఉన్నాయో ఈ 2 వాటర్స్ మిక్స్ అవ్వడానికి ఈ కిసాన్ గంగా డ్యామ్ ఒకటి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ డ్యామ్. అండ్ దాంతో పాటు మనం చూసుకుంటే ఊరి డ్యామ్ కూడా ఒకటి ఉంది. ఇది వచ్చేసి మనకి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ సంబంధించి మనకి నియర్ బై ఎల్ఓసి, మన దగ్గరలో ఎల్ఓసి, ఇక్కడ నుంచి ఈ ఎల్ఓసి నుంచి దాటంలోనే మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో ఎల్ఓసి, దీనికి సంబంధించి కంప్లీట్ గా ఎల్ఓసికి సంబంధించి ఒక వీడియోనే మన దగ్గర ఉంది ఈ ఛానల్లో, ఒకసారి చూడండి. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరలో మనకి ఈ ఊరి డ్యామ్ అనేది కనిపిస్తూ ఉంది. ఓకేనా. ఓవరాల్ ఎన్ని డ్యామ్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఊరి డ్యామ్ ఒకటి, దాని తర్వాత కిసాన్ గంగా డ్యామ్ ఒకటి, 2 డ్యామ్స్ ఇంపార్టెంట్ మనకి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. నెక్స్ట్ చూసుకుంటే మనకి పాకిస్తాన్లో వచ్చేసి చూసుకుంటే మనకి ఎల్ఓసి దగ్గర ఇది పాకిస్తాన్లో ఎంటర్ అవుతుంది. దాని తర్వాత మనకి పాకిస్తాన్లో చూసుకుంటే మనకి పాకిస్తాన్లో కూడా 2 డ్యామ్స్ ఉన్నాయి, నేను చెప్తాను నెక్స్ట్ స్లైడ్లో. అయితే ఇండియాలో ఒక 2 డ్యామ్స్ ఉంటాయి అండ్ పాకిస్తాన్లో కూడా 2 డ్యామ్స్ ఉంటాయి. ఓకే. ఇది వచ్చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే పీఓకే ఉందో ఆ పీఓకేలో దాని తర్వాత పంజాబ్ ప్రావిన్స్ లో ఇది ఫ్లో అవుతుంది. దాని తర్వాత మెల్లిగా చీనాబ్ రివర్ లో జాయిన్ అయిపోతుంది. ఫైనల్ గా వెళ్ళి ఇండస్ రివర్ లో మనకి కలవడం జరుగుతుంది. చీనాబ్ రివర్ లో కలిగిన తర్వాత మనకి ఇండస్ వాటర్ లో కలవడం జరుగుతూ ఉంది. అయితే పాకిస్తాన్ లో చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ రివర్. మన ఇండియాలో చూసుకుంటే మనకి చాలా తక్కువ పార్టే జీలం రివర్ది కనిపిస్తూ ఉంటుంది. మన పాకిస్తాన్లోనే ఎక్కువ దీని జీలం పార్ట్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మన మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. జీలం వచ్చేసి క్రూషియల్ వాటర్ సోర్స్ అండి వాళ్ళకి, అగ్రికల్చర్ అండ్ డ్రింకింగ్ వాటర్ కోసం అని చెప్పి. అండ్ సపోర్ట్స్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా అక్కడ బాగా, అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కూడా దీని మీద మన పాకిస్తాన్లో దీని మీద కన్స్ట్రక్షన్ జరగడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇండస్ వాటర్ ట్రీటీ అండ్ ద జీలం వాటర్ గురించి చూసుకున్నాం అనుకుంటే ఏంటిది అసలు జీలం వాటర్ మనం ఎంత కంట్రోల్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎంత కంట్రోల్ చేసుకోవచ్చు అని చూసుకుంటే ఒకసారి మ్యాప్ లో చూసుకుంటే మనకి తక్కువ పార్టీ మన ఇండియాలో కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఎల్ఓసి దాటేసి మనకి పీఓకేలో ఎంటర్ అయిపోయి మెల్లిమెల్లిగా చీనాబ్లో కలిసిపోతుంది అని చెప్పి మనం మాట్లాడుకున్నాము. అయితే దీంట్లో చూసుకుంటే మనకి ఒకప్పుడు మనకి 1960s ఏమైందంటే ఈ వాటర్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండస్, జీలము, చీనాబు, బియాసు, రావి, సత్లజు, ఈ 6 నదులు లేదా 5+1 నది, ఓకే, 1 ఇండస్ అనుకుంటే ఈ 5 రివర్స్ వెళ్ళి ఆ ఇండస్ లో కలుస్తూ ఉంటాయి. ఇవన్నీ మనకు అందరికీ తెలిసిందే. అయితే ఈ 5 నదులు కానీ ఈ ఇండస్ రివర్ కానీ ఎవరు ఎక్కువ వాడుకోవాలి, మనం చూసుకుంటే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించి ఒక చిన్న రివర్ దగ్గరే, కృష్ణానది దగ్గరే మనకి చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. అయితే 2 కంట్రీస్ మధ్యలో 6 నదులు ప్రవహిస్తున్నప్పుడు దాని మీద అగ్రిమెంట్ ఉండడం చాలా ముఖ్యం. ఆ టైంలో మనకి నెహ్రూ గారు ఏం చేశారంటే, నెహ్రూ గారు అప్పుడు కూడా ఇలానే గొడవలు జరుగుతూ ఉన్నాయి. పెద్దన్న గారు నెహ్రూ గారిని మనం పెద్దన్న ఎందుకంటాము ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. ఈయన ఏంటంటే చుట్టుపక్కల కంట్రీస్ ఏవైతే చైనా కానీ లేదంటే పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ వాళ్ళకి ఒక పెద్దన్నలాగా, వాళ్ళకి ఏ విపత్తు వచ్చినా వాళ్ళు ఏం తప్పు చేసినా వాళ్ళని సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మన నెహ్రూ గారు సపోర్ట్ చేయడం అంటే వాళ్ళు ఏ తప్పు చేసినా సరే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, అలానే ఇండస్ వాటర్ ట్రీటీలో కూడా అలానే జరిగింది. ఇండియాకి సంబంధించి ఈ 6 నదులలో 20% నీళ్లు మాత్రమే వాడుకునే అవకాశము, పాకిస్తాన్కి చూసుకుంటే 80% వాటరు వాళ్ళు వాడుకునే అవకాశం కిందగా మనకి ఆ అగ్రిమెంట్లో కనిపిస్తూ ఉంటుంది, రైట్. ఆ టైంలో మనకి నెహ్రూ గారు, దాని తర్వాత అప్పటి పాకిస్తాన్ మన ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నారో అబీద్ అని చెప్పి వీళ్ళిద్దరు కలిసి దాని మీద సైన్ చేయడం జరిగింది. అప్పుడు చొరవ చూపించింది ఎవరయ్యా, గొడవ పడుతుంటే మీ ఇద్దరు గొడవ పడకండి అని చెప్పి వరల్డ్ బ్యాంక్ ఇన్వాల్వ్ చేసుకొని మీడియేటర్ గా ఉండి ఆ ఇండస్ వాటర్ ట్రీటీని చేసింది. ఇందులో ఏం అవుట్పుట్ వచ్చింది అంటే ఈ 6 రివర్స్ లో ఏవైతే మనకి సిజేఐ ఏవైతే రివర్స్ ఉన్నాయో, ఏంటి 3 రివర్స్ మనకి చీనాబ్ రివరు, జీలం రివరు, ఇండస్ రివరు. చీనాబ్ రివరు, జీలం రివరు, దాని తర్వాత ఇండస్ రివర్, ఏదైతే ఈ 3 రివర్స్ ఉన్నాయో ఈ 3 రివర్స్ పాకిస్తాన్కి అంకితం. మిగతా 3 రివర్స్ రావి, బియాస్, సత్లజ్, ఈ 3 రివర్స్ మన కోసం అని చెప్పి. కానీ చూసుకుంటే మనకి 100 లీటర్ల నీళ్లు ఒకవేళ ఇందులో నుంచి వస్తే అందులో 80 లీటర్ల నీళ్లు ఈ 3 రివర్స్ లోనే ఎక్కువ ఫ్లో అవుతూ ఉంటాయి. ఒక 20 లీటర్ల నీళ్లు మాత్రమే ఈ 3 రావి, బియాస్, సత్లజ్ ఏవైతే రివర్స్ ఉన్నాయో అందులో మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా తక్కువ నీళ్లు. అప్పట్లో ఇంకో మెయిన్ ఇష్యూ ఏంటంటే మన నెహ్రూ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కోరుకొని తీసుకున్న 3 నదులు ఇవి. ఓకే. మన ఇండస్ వాటర్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్ ఒకసారి చూసారు అంటే మనకి ఏ నదులు కావాలి అని చెప్పి అడిగినప్పుడు మన నెహ్రూ గారు ఈ ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రివర్స్ మనకి తీసుకొని
వీటిని నామకరణం చేశారులేండి, వెస్టర్న్ రివర్స్, ఈస్టర్న్ రివర్స్ అని. మన వైపు ఉన్న వాటిని ఈస్టర్న్ రివర్స్ అంటాము, వాళ్ళ వైపు ఉన్న వాటిని వెస్టర్న్ రివర్స్ అని చెప్పి వాళ్ళకున్న రివర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ ట్రీటీకి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఏంటి ఈ ట్రీటీ ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పి చూసుకుంటే, ఏవైతే 3 రివర్స్ ఏవైతే ఉన్నాయో చీనాబు, జీలము, దాని తర్వాత ఇండస్, గుర్తుపెట్టుకుంటే తెలుసు కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సిజేఐ. ఓకే, కానీ ఈ సిజిఐ ఎవరికి అంకితం అంటే పాకిస్తాన్కి అంకితం అయిపోయింది, రైట్. సో ఇలా చూసుకుంటే మనకి ఈ సిజిఐకి సంబంధించి ఏవైతే రివర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రివర్ మీద మనం హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్స్ కానీ దేనికోసం కూడా ఎటువంటి మనకి నాన్ కన్జంప్టివ్ పర్పస్ కోసం అని చెప్పి దీన్ని వాడుకోవాలి. అంటే ఏంటంటే దీని నుంచి మనం ఎటువంటి డ్యామ్లు, పెద్ద పెద్ద డ్యామ్లు కట్టుకొని మన కోసం హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్స్ కోసం కానీ, వాటర్ స్టాక్ చేసుకోవడం కోసం కానీ అలాంటి వాటి మీద మనం ఎటువంటి డ్యామ్స్ కట్టుకోకూడదు. ఈ 3 రివర్స్ మీద మనం ఎటువంటి డ్యామ్స్ కట్టుకోవడానికి లేదు. ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎప్పుడైనా ఫ్లడ్స్ రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా అయితే దాన్ని నియంత్రించుకోవడానికి మాత్రమే మనం దీని మీద డ్యామ్స్ కానీ ఏమైనా కట్టుకోవచ్చు. అర్థమైందా? దానికోసం కట్టినవే ఈ మనం ఇందాక మాట్లాడుకుంటే ఊరి డ్యామ్ ఏదైతే ఉందో అది, దాని తర్వాత మనం చూసుకుంటే కిషన్ గంగా ఏదైతే ఉందో ఈ 2 డ్యామ్స్ మనం కట్టుకున్నాము. అయితే కాన్ఫ్లిక్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఏదైతే ఈ ఇండస్ వాటర్ ట్రీటీలో ఫస్ట్ పార్ట్ ఏంటి, ఎటువంటి నాన్ కన్సర్వేటివ్ పర్పస్ కోసం అని చెప్పి మనం డ్యామ్స్ అలాంటివి ఏం కన్స్ట్రక్షన్ చేసుకోకూడదు, హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్స్ ఏమి ఈ 3 వాటర్స్లో చేసుకోకూడదు. అండ్ ఇండియా ఎప్పుడైనా ఆల్రెడీ ఊరి డ్యాము, దాని తర్వాత కిషన్ డ్యామ్ అని చెప్పి 2 కట్టుకున్నాము. ఎప్పుడైనా వాటర్ ఇందులో నుంచి వదులుతున్నాము అంటే మన పాకిస్తాన్కి ఏం చేయాలి అంటే ప్రయర్ ఇంటిమేషన్ ఇవ్వాలి. ఓకే, అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి, బాబు మేము వాటర్ వదలబోతున్నాము, మీరు జాగ్రత్తగా చూసుకోండి అని. అవునా? ఈ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్లు. అయితే ఇందులో సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నాం అనుకుంటే మన ఇండస్ వాటర్ ట్రీటీని బ్రేక్ చేశాము, సస్పెండ్ చేశాము. రీసెంట్గా జరిగిన ఏదైతే ప్రాబ్లం ఏదైతే మనకి కనిపిస్తూ ఉందో, రీసెంట్గా ఏదైతే యాక్టివిటీ జరిగిందో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు చేశారో ఆ పెహల్గామ్ ఇష్యూకి సంబంధించి మనం ఏం చేసామంటే ఇండస్ మనకి ఈ ఐడబ్ల్యూటీ అంటాము, ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసాము, సస్పెండ్ చేసాము. క్లియర్గా వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చేసాము పాకిస్తాన్కి, ఏమనంటే మీ దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ యాక్టివిటీస్ తగ్గుతాయో అప్పుడు వరకు ఈ ట్రీటీ మనం మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చెయ్యము అని చెప్పి. అందులో నో ఎగ్జిట్ పాలసీ అని చెప్పి ఒక పాలసీ ఉంటుంది. ఏంటంటే ఇది క్లియర్గా మన ఇండస్ వాటర్ ట్రీటీలో క్లియర్గా మనం ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి, ఎంట్రీ ఎప్పుడు అవ్వాలి అనేది మెన్షన్ చేసుకోలేదు. ఆ క్లాజ్ని వాడుకుంది ఇండియా, రైట్. ఎగ్జిట్ మనకు కావాల్సినప్పుడు ఎగ్జిట్ అయిపోతాము అని చెప్పి అందులో క్లియర్గా అదొకటి మంచి పని చేసాము. నో ఎగ్జిట్ పాలసీ ఒకటి పెట్టుకున్నాము, రైట్. సో నో ఎగ్జిట్ పాలసీ పరంగా చూసుకుంటే ఈ క్లాజ్ నో ఎగ్జిట్ పాలసీ మనం పెట్టుకోవడం వల్ల మనం ఈజీగా ఎగ్జిట్ అయిపోవచ్చు. సస్పెండ్ చేసాం ప్రస్తుతానికి, రైట్. సో ఫాలోయింగ్ ద పెహల్గామ్ ఇష్యూ ఇండియా సస్పెండెడ్ ద ట్రీటీ ఆన్ April 23rd, 2024. మనకి 22nd ఇష్యూ జరిగింది, 23rd మనం చూసుకుంటే ఈ ట్రీటీని మనం బ్రేక్ చేసుకున్నాము, రైట్. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఫస్ట్ థింగ్ ఏం చేయవచ్చు, ఈ మన చీనాబు, జీలము అండ్ ఇండస్ ఏవైతే సిజిఐ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రివర్స్లో నుంచి వాటర్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. వాళ్ళకి కావాలంటే ఇవ్వచ్చు, లేదంటే ఆపేయవచ్చు. అయితే ఆపేయవచ్చుగా సార్, ఇంకెందుకు, వాళ్ళు ఆకలితో మనం చచ్చిపోతారు కదా, ఆపేయవచ్చు వాటర్ అంటే. మన దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి. మనం ఈ వాటర్ ఏదైతే 3 రివర్స్ని వాటర్ని ఆపాలి అనుకుంటే మన దగ్గర పెద్ద పెద్ద డ్యామ్లు ఉండాలి. ఇప్పుడు చూడండి, చైనా చాలా పెద్ద డ్యాము మనకు చూసుకుంటే బ్రహ్మపుత్ర మీద కడుతూ ఉంది, గంగా దగ్గర కడుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే అలా పెద్ద డ్యామ్స్ ఏమైనా ఉంటే వాటర్ మొత్తం స్టోర్ చేసి ఆపుకోవచ్చు. కానీ మన దగ్గర ఉన్న 2 జీలం మీద 2 చిన్న డ్యామ్స్ ఉన్నాయి. సో ఇలానే మన చిన్న చిన్న డ్యామ్సే ఉన్నాయి. ఎందుకు కట్టుకోలేదు మనము అంటే అప్పట్లో అగ్రిమెంట్ ఫాలో అవుతున్నాం కదా, ఐడబ్ల్యూటీ అగ్రిమెంట్ ఫాలో అవుతున్నాం కదా. సో ఆ ఫాలో అవుతాము. మనం ఏంది ఎప్పుడు ఏ థాట్లో ఉంటాము, నైబర్హుడ్ని ఎలాంటి ప్రాబ్లం చేయకూడదు, పక్కన ఉన్న దేశాలని ప్రజల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు అని. ఆ థాట్ వాళ్ళకి లేదు కదా. మనం ఏం చేసాము, ఇక్కడ దీని మీద ఎటువంటి పవర్ఫుల్ డ్యామ్స్ ఏం కట్టలేదు. అందుకని చెప్పి మనం ఒక్కసారిగా వాటర్ ఆపేయలేము. వాటర్ అయితే వెళ్తూ ఉంటుంది, కాబట్టి మెల్లిమెల్లిగా వాటర్ ఆపేయగలము. రెండో పాయింట్ ఏంటి, ఎప్పుడైనా జీలం నుంచి వాటర్ వదిలేటప్పుడు, లేదంటే ఈ 3 రివర్స్ నుంచి వాటర్ వదిలేటప్పుడు, మన దగ్గర ఉన్న చిన్న డ్యామ్స్ నుంచి వాటర్ ఒక్కసారిగా వదిలేటప్పుడు మనము ఏం చేయాలంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. అవునా, ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. అలా షేర్ చేయకుండా ఒక్కసారిగా జీలంలో నుంచి వాటరు వదిలేయడం జరిగింది. ఒక్కసారిగా జీలంలో, ఎందుకంటే ఇప్పుడు మన ట్రీటీలో లేం కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పవసరం లేదు మనం.
సో అదొక రిటాలియేట్ యాక్షన్ లాగా మనం ఒక్కసారిగా వాటర్ వదిలేయడం జరిగింది. దానివల్ల వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రైమరీ మెజర్స్ ఏం లేవు దాని మీద. వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ కూడా లేదు. ఒక్కసారిగా మనం ఏం చేసామంటే ఊరీ డ్యామ్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ డ్యామ్ ఇంపార్టెంట్. ఊరీ డ్యామ్‌కి సంబంధించి మీకు క్వెషన్‌లు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. ఇండియా ఒక్కసారిగా ఊరీ డ్యామ్‌లో వాటర్‌ని వదిలేయడం జరిగింది. సడెన్‌గా పాకిస్తాన్‌లో మనకి ఫ్లడ్స్ వచ్చేసినాయి. చూసుకుంటే మనకి కోహలా అండ్ దాల్కోట్‌లో మనకి వాళ్ళు ఎమర్జెన్సీ కూడా విధించుకొని చెప్పుకున్నారు. అక్కడ మైక్స్‌లో అనౌన్స్‌మెంట్స్ కూడా చేశారు. అక్కడ మసీదుల్లో అనౌన్స్‌మెంట్ కూడా ఎవరైనా జనాలుంటే వాళ్ళందరూ ఫస్ట్ ఫ్లోర్‌లో వెళ్ళిపోండి, లేదంటే సెకండ్ ఫ్లోర్‌లో వెళ్ళిపోండి. గ్రౌండ్ ఫ్లోర్‌ని వదిలేసి అని చెప్పి మునిగిపోతారు లేదంటే అని చెప్పి క్లియర్‌గా వాళ్ళు అనౌన్స్‌మెంట్స్ కూడా మసీదుల్లో చేసుకోవడం జరిగింది. అవునా? చూసుకుంటే మనకి ఫ్లడ్ ఇన్ పాకిస్తాన్ ఆఫ్టర్ ద పహల్గామ్ ఇష్యూ చూసుకుంటే మనకి ఫ్లడ్ లీడ్ టు అగ్రికల్చర్ డ్యామేజ్ అయింది. దాని తర్వాత రెసిడెంట్స్ డిస్‌ప్లేస్‌మెంట్ ఇవన్నీ జరిగినాయి. అదేంటి సార్ మనం అంత క్రూరంగా ఎందుకు ప్రవహించాము? అక్కడ జనాలు బాధపడతారు కదా! అంటే ఏం లేదండి. ఇప్పుడు ఒక ఒక ఒకవైపు వాటర్‌ని ఆపేయటం గాని, లేదంటే ఒకవైపు వాటర్‌ని ఆపటం గాని, ఎక్సెస్‌గా వదిలేయటం గాని ఏదో ఒకటి చేసామనుకోండి, అక్కడ జనాలు ఏం చేస్తారు? తిరగబడతారు గవర్నమెంట్ మీద. మీరు చేసిన ఇష్యూ వల్లనే ఈరోజు మేము ఇలా సఫర్ అవుతున్నాము అని చెప్పి మనం ఏం చేస్తారంటే అక్కడ జనాలు తిరగబడటం జరుగుతది గవర్నమెంట్ మీద. అప్పుడన్నా వాళ్ళు తాపుతారు ఇవన్నీ అని చెప్పి మనం రిటాలియేట్ చేసాము. లేదంటే అంత క్రూరంగా ఆపే అంత మనస్తత్వం మన ఇండియా వాళ్ళకి లేదు. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి పాకిస్తాన్ ఎందుకు అన్‌అవేర్‌గా ఉంది? ఈ ఒక్కసారిగా వచ్చిన వాటర్‌కి సంబంధించి వాళ్ళకెందుకు తెలియలేదు? వాటర్ వస్తున్నప్పుడు వాళ్ళు డ్యామ్స్ అవన్నీ కన్‌స్ట్రక్ట్ చేసుకున్నారు గదా! వాళ్ళ దగ్గర గూడా 2 డ్యామ్స్ ఉన్నాయి గదా! ఆ డ్యామ్స్‌లో వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవచ్చు గదా! అని చెప్పి అనుకుంటే, ఒక్కసారిగా వాటర్ రావడం వల్ల వాళ్ళకి కూడా వాళ్ళ దగ్గర అంత మంచి మెజర్స్ లేవు. ఓకే. ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల వాళ్ళేంది ఇప్పటివరకు ఇండస్ వాటర్ ట్రీటీ బ్రేక్ చేస్తారు. వాటర్ ఒక్కసారిగా వదులుతారు అనేది వాళ్ళ దగ్గర అంత నాలెడ్జ్ లేదు. పాకిస్తాన్ ల్యాంక్స్ అడ్వాన్స్డ్ ఫ్లడ్ మానిటరింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్. వాళ్ళ దగ్గర అంత ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఒక్కసారిగా వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయింది. జియో పొలిటికల్ మొత్తం మనం ఒక్కసారిగా టెన్షన్ స్టార్ట్ అవ్వటము. దాని తర్వాత ఇదేంటి ఇండియా రిటాలియేషన్ అని కొంతమంది అంటాము. మన పెహల్గామ్ ఇష్యూ వల్ల వాళ్ళు రిటాలియేషన్ చేశారు అని చెప్పి కొంతమంది అంటాము. సో ఇలాంటి చాలా వరకు మనం వింటూ వచ్చాము. రైట్. డ్యామ్స్ చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను కదా! ఇండియాలో వచ్చేసి ఊరి డ్యాము, దాని తర్వాత కిషన్ గంగా డ్యామ్ ఉంది. పాకిస్తాన్‌లో చూసుకుంటే మంగ్లా డ్యాము, దాని తర్వాత రసూల్ బరాజ్ అని చెప్పి మనకి 2 డ్యామ్స్ మన దాని మీద కనిపిస్తా ఉన్నాయి. పాకిస్తాన్ గురించి మనకు ఆ క్వెషన్స్ అడిగే ఆస్కారం ఉండదు. ఇండియాకి సంబంధించి ఏం డ్యామ్స్ ఉన్నాయని ఇంపార్టెంట్ క్వెషన్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే. సో కంక్లూజన్ చూసుకుంటే మనకి జీలం సంబంధించి చూసుకున్నాం అనుకుంటే జీలం రివర్ ఇస్ ద లైఫ్ లైన్ అంది వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి. అండ్ ఇండియా కూడా లైఫ్ లైనే, కాకపోతే అంత డిపెండెంట్ కాదు మనం. అయితే పహల్గామ్ ఇష్యూకి సంబంధించి చూసుకుంటే పహల్గామ్ ఇష్యూ జరిగింది. ఇష్యూ జరిగిన తర్వాత మనం చూసుకుంటే ఈ ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేసాము ఫైనల్‌గా. దాని తర్వాత వాటర్‌ని సడెన్‌గా రిలీజ్ చేసాము. వాళ్ళకి ఒక్కసారిగా ఫ్లడ్స్ రావడం జరిగింది. రైట్. దాని తర్వాత కోఆపరేటివ్ అగ్రీమెంట్స్ ఇవన్నీ బ్రేక్ చేయడం జరిగింది. రైట్. సో ఈ జిల్లాకి సంబంధించి మనం ఇంపార్టెంట్ క్వెషన్స్ వరకు చూసుకున్నాం అనుకుంటే చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ మిమ్మల్ని ఎగ్జామ్‌లో అడిగే ఛాన్సెస్ ఈ క్వెషన్స్ ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి చూడండి జీలం రివర్ ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది అని చెప్పి ఫస్ట్ క్వెషన్. దాని తర్వాత దీని ఆన్సర్స్ అన్ని మీరు కామెంట్ సెక్షన్‌లో 1, 2, 3, 4 అని చెప్పి వరుసగా కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ స్లైడ్‌లో నేను ఆన్సర్స్ ఇస్తాను. ఓకే. జీలం రివర్ ఎక్కడ ఆరిజినేట్ అయింది? రైట్. ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పుడు సైన్ చేశారు? రైట్. నెక్స్ట్ చూసుకుంటే ఫాలోయింగ్ ద పహల్గామ్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఇండియా సస్పెండ్ ద ఇండస్ వాటర్ ట్రీటీ ఆన్ ఎప్పుడు, ఏ రోజున మనకి ఇండస్ వాటర్ ట్రీటీ ఏప్రిల్ 22న అటాక్ అయితే జరిగింది. దాని తర్వాత ఎప్పుడు మనం ఇండస్ వాటర్ ట్రీటీ ఐడబ్ల్యూటీ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసాము. ఓకే. హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ సంబంధించి చూసుకుంటే మనకి మేజర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఆన్ జీలం రివర్ ఇన్ ఇండియా ఈజ్ ద డాష్ డ్యామ్. మన 2 డ్యామ్లు కనిపించినాయి. ఊరి డ్యామ్ అని చెప్పి ఇంకో డ్యామ్ చెప్పాను. ఆ రెండో డ్యామ్ పేరేంటి? ఓకే. నెక్స్ట్ చూసుకుంటే ఫ్లడింగ్ ఇన్ పాకిస్తాన్ వాజ్ ఎక్సలరేటెడ్ బై ద సడన్ రిలీజ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద డాష్ డ్యామ్. ఏ డ్యామ్ నుంచి మనకు సడన్ గా వాటర్ రిలీజ్ చేయడం జరిగింది? జీలం రివర్ జాయిన్స్ ద చీనా రివర్ బిఫోర్ మెర్జింగ్ విత్ ద డాష్ రివర్ ఇన్ పాకిస్తాన్. మనకి జీలం రివర్ ఏదైతే ఉందో ఆ జీలం రివరు చీనా రివర్ లో కలుస్తుంది. అయితే దానికన్నా ముందు మనకి ఏ రివర్ వచ్చి మనకి జీలంలో కలుస్తుంది. ఇందాక ఒక డ్యామ్ గురించి నేను ఇమేజ్ కూడా వేసి చూపించాను. ఓకే. ఏ ఏ డ్యామ్ కట్టారు ఆ డ్యాము ఆ డ్యామ్ పేరు కానీ లేదా ఆ రివర్ పేరు కానీ రెండు ఒకటే. రైట్. సో చూసుకుంటే ఆన్సర్ చూసుకున్నాము అనుకుంటే మనకు చూసుకుంటే వెరీనాగు 1960, 23rd ఊరి డ్యాము, దాని తర్వాత ఊరి,
మనకు సంబంధించి చూసుకుంటే దాని తర్వాత ఫైనల్ గా ఇండస్ రివర్ లో వెళ్ళి జీలము చీనా వెళ్ళి కలుస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆన్సర్ రైటింగ్ సంబంధించి కూడా ఇంపార్టెంట్. యూపీఎస్సీ కానీ గ్రూప్ 2 కానీ ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి గ్రూప్ 1 కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే మనకి ఆన్సర్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆన్సర్ రైటింగ్ కోసం అని చెప్పి నేను ఇక్కడ 3 టాపిక్స్ నేను మీకు చెప్పాను. దీనికి సంబంధించి మీరు ఆన్సర్ 500 వర్డ్స్ లో ఆన్సర్ రాసి @skyacademy086 అనే టెలిగ్రామ్ పంపించారు అంటే ఆ ఆన్సర్ని ఎవాల్యుయేట్ చేసి అందులో ఏది పాజిటివ్, ఏది నెగిటివ్, ఎంతవరకు ఆన్సర్స్ కరెక్ట్ అనేది నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. That's it for today video. Thank you for watching. Have a nice day. Bye bye.